సురాదులు అంటే ఏమిటి? అసురాదుల పాలన. అసురులు అంటే రాక్షసులు. కింద లోకాల భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, మహాలోక, తపోలోకములు పైన ఉంటాయి ఊర్ధ్వలోకాలు. ఆ ఊర్ధ్వలోకాలలో దేవతల పరిపాలన సాగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా దేవభూములు. ఈ కిందకొచ్చేటప్పటికి పాతాళ లోకం, అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలు. ఇవి మరి రాక్షసుల పరిపాలన సాగుతూ ఉంటుంది. అందుకనే రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తిని సుతలానికి పంపించాడు మహానుభావుడైనటువంటి మహావిష్ణువు వామనావతారంలో వచ్చి. కాబట్టి ఇలాగా ఉంటుంది అని చెప్పేటప్పటికి పరీక్షిత్ అన్నాడు, సంశయోయం మహాన్ బ్రహ్మన్. స్వామి, నాకు ఒక సంశయం కలుగుతున్నది. సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగార సుతాదిషు సక్తస్య యతి దద్భూత్ కృష్ణే చ మతిరచ్యుత. స్వామి, భూపుత్రాదుల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రియవ్రతునకు ఎలాగా ముక్తి కలిగింది అని చెప్పేటప్పటికీ వ్యాసమైన సుఖమహర్షి చెబుతున్నాడు, ప్రియవ్రతునకు బ్రహ్మదేవుని ఆజ్ఞయే విఘ్న కారణము. ప్రియవ్రతుడు మహాతపస్వి, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క భార్యాబిడ్డల అందరినీ కూడా మరి వదిలివేసి తపస్సులో జీవించేటటువంటి ఆ ప్రియవ్రతునకు ఉత్తమమైనటువంటి స్థానం ఎందుకు కలిగింది, ఎలా కలిగింది అని ప్రియవ్రతుడు అడిగాడు. అడిగే ఆయన ఎట్లా ముక్తి చెందాడు అని ఈ పరీక్షణ్ మహారాజు చెబితే సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, ఆయనకు బ్రహ్మదేవుని ఆజ్ఞ, ప్రియవ్రతునకు బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు సంసారాన్ని స్వీకరించాలి, సంసార పరిపాలన చెయ్యాలి, రాజ్యాన్ని పరిపాలించాలయ్యా, నీవు క్షత్రియుడుగా ఉన్నావు కాబట్టి ఇక్కడ నీకు రాజ్యం చేయాలి అని ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా ఆయన అంగీకరించలేదు. తరువాత తన తండ్రియగు మనువు చేత భూపరిపాలనార్థం ఆజ్ఞాపింపబడినను అందుకు కూడా ఇష్టపడలేదు ప్రియవ్రతుడు. తర్వాత రాజకుమారుడైనటువంటి ప్రియవ్రతుడు నారద మహర్షి ఉపదేశంతో పరమార్థతత్వాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి రాజ్యాధికారం పొంది ఆత్మస్వరూపాది స్త్రీ పురుషాది అసత్ప్రపంచంలో ఆచ్ఛాదమగునని తండ్రి ఆజ్ఞను తిరస్కరించడం జరిగింది ప్రియవ్రతుడు. అథాతః పంచమస్కంధో వ్యాఖ్యానైక విశేషవాన్ ప్రియవ్రత అన్వయో యత్ర సప్రపంచః ప్రపంచతే. శ్రీమద్భాగవతమున పంచమో నాభిదేశశ్చ అని చెప్పుకున్నాం కాబట్టి భూలోకము, పైలోకము ఉండేటటువంటి ఆ స్వర్గాది లోకములు, అధోలోకము, ఈ విధమైనటువంటి లోకములను గురించి ఇక్కడ చెప్పబడింది. ప్రియవ్రతో మహాభాగవతః ఆత్మారామః కథం ముని గృహే రమతయన్మూలః కర్మబంధ ప్రభావతః. ప్రియవ్రతుడు ముక్త సంగుడు కావున ఆయన గృహమును ఆ ఉండేటటువంటి భోగాలకు ఆయన ఆసక్తి పడకుండా చిత్తము శ్రీహరి పైన కేంద్రీకరించి ఉన్నాడు. ఎవరికైతే చిత్తము శ్రీహరి మీద కేంద్రీకరింపబడుతుందో వారికి గృహాదుల యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరి చిత్తము, ఎవరి మనస్సు పరమాత్మ మీద లగ్నమై ఆ పరమాత్మ కార్యక్రమాల మీద ఉంటుందో గృహాసక్తులు తగ్గుతాయి. గృహాసక్తులు ఉంటాయి, చెయ్యాలి, వృత్తి వ్యాపారాలన్నీ కూడా మనం చేసుకుంటూనే ఉండాలి. మానవ జన్మకు వచ్చాం కాబట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం కాబట్టి, మరి బిడ్డల్ని మరి కన్నాం కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు కానీ గృహం యొక్క లక్షణాలు కానీ అన్నీ చెయ్యాలి. చేసినప్పటికీ కూడా చిత్తం మాత్రం శ్రీహరి మీదనే ఉంచి ఆస్తికుడై వేద మార్గం చూపించినటువంటి దోవలో మరి వెళ్తూ ఉండటమే ఈ గృహాసక్తిని పొందకుండా ఉండటము. ఉండాలి గృహము, అయినప్పటికీ కూడా దాని మీదనే ఆసక్తి పెంచుకొని నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేకపోతే మానవ జన్మ వృధా అవుతుందని ప్రతిరోజు మనకు భాగవతం చెబుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రియవ్రతుడు శ్రీహరి చరణ కమలములందు అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు. ప్రియవ్రతుడు సంపూర్ణ భూమండలానికి నారద ఉపదేశం చేత రాజైనాడు. ఎంతమంది చెప్పారు, ముందర బ్రహ్మ చెప్పాడు, ఆయన పట్టించుకోలేదు. తర్వాత తండ్రి చెప్పాడు, నాయనా నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, రాజ్యాధికారాన్ని స్వీకరించాలి, రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పినా కానీ విననటువంటి ప్రియవ్రతుడు నారదుని యొక్క ఉపదేశం చేత తాను గృహస్థాశ్రమానికి వచ్చి భూమండలానికి సంపూర్ణ భూమండలానికి రాజైనాడు ప్రియవ్రతుడు.